మార్పు సాధ్యం. యువత భద్రతకు కవచంలా నిలవబోయే కొత్త చట్టం ఎంతవరకు సఫలమవుతుందనేది కాలమే నిర్ణయించాలి. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అందెం రామరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా అనలిస్ట్ సార్ కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సార్ పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉన్నారు. యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు ద్వారా పరీక్షల నిర్వహణ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా దాంతో ఖచ్చితంగా తీసుకొస్తాము అని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రము ఆర్ఎస్ఎస్ లేకపోతే యూనివర్సిటీల వీసీల వెనక ఆర్ఎస్ఎస్ ఉంది, ఇంకా విద్యార్థుల లాఠీ చార్జ్ పైన చర్చలు జరగాలి అని సభను అడ్డుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఈ రెండు భిన్న వ్యూహాలు పార్లమెంటులో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాయంటారు? రోజా గారు, పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెట్టినటువంటిది కొత్త బిల్లు కాదు. గతంలో చేసినటువంటి బిల్లుకి సవరణ, శిక్షలు వాటిని పెంచుతూ చేసినటువంటి ప్రతిపాదన తప్ప ఇది కొత్త బిల్లు కాదు. సరే, ప్రతిపక్షాలు అన్న తర్వాత కొన్ని సవరణలు ప్రతిపాదిస్తాయి. అధికార పక్షానికి మరి ఏమి ఇబ్బంది వచ్చిందనేటువంటిది మనం తర్వాత చూడాలి. మొత్తం మీద అది ఆమోదం పొందింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఉపయోగించినటువంటి పదజాలం వివాదాస్పదమైంది. దాని మీద కొంచెం రచ్చ జరిగింది అనేది కూడా తెలుసు. ఏమిటి రాహుల్ గాంధీ ప్రయోగించినటువంటి మాటలు ఏమిటంటే, తాను ఒక విద్యార్థితో మాట్లాడినటువంటి సమయంలో ఆ అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి విద్యార్థి స్టూడెంట్స్, ఇడియట్స్, అంధభక్తులు అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించింది అని చెప్పారు. దాన్నే రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఏమిటి అంటే, అంధభక్తులు అంటే ఎవరు అంటే, ఒక ఇడియట్ని దేవుడిగా భావించేటువంటి వాళ్ళు అంధభక్తులు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందని అన్నారు. దాని మీద బీజేపీ సభ్యులు, మంత్రులు లేదు మా నరేంద్ర మోడీ గారిని అంటే తమను తాము విజ్ఞులు, తమకంతా తెలుసు, తమను తాము దేవుడిలాగా ఊహించుకునే వాళ్ళు అందరూ కూడా ఈడియట్స్ అన్నట్టుగా అమ్మాయి చెప్పిందని ఆయన ఉటంకించారు. చెప్పాడు. చెప్తే దాన్ని మా నాయకులను ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు చెప్పారు. దాని మీద రాహుల్ గాంధీ చెప్పినట్టు, లేదు నేను ఒక అమ్మాయి చెప్పినటువంటి అంశాన్ని నేను వివరించాను తప్ప పర్టికులర్ గా ఫలానా వ్యక్తిని ఉద్దేశించి లేకపోతే ఇంకోళ్ళని ఉద్దేశించి నేను అట్లా అనలేదు అని చెప్పేసి చెప్పారు. ఏమి చెప్పినప్పటికీ సెటైరికల్ గా లేదా విమర్శనాత్మకంగా ఆయన ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నారనేటువంటిది ఒక వాస్తవం. సరే, ఈ ప్రభుత్వం ఇరకాటంలో పడి మమ్మల్ని మా నాయకుల్ని అన్నారంటే అది వాళ్ళకి అవమానకరం, నిజానికి ఒక విధంగా చెప్పాలంటే. అందుకని ఇవాళ రాజకీయాల్లో లేదా ఇతర వివిధ సంస్థల్లో కూడా ఆ రాహుల్ గాంధీ గారు ఆ అమ్మాయి చెప్పినట్టుగా ప్రస్తావించినటువంటి ఈడియట్స్, అంధభక్తులు అనేటువంటి వాళ్ళు మనకి పుష్కలంగా కనిపిస్తున్నారనేది ఒక వాస్తవం. రెండోది, రాహుల్ గాంధీ గారు విద్యారంగంలో ఆర్ఎస్ఎస్ లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు ప్రవేశించి వాటన్నిటిని ఉన్నతమైనటువంటి స్థానాలను ఆక్రమిస్తున్నారు అని చేసినటువంటి విమర్శ 100% వాస్తవం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో వీసీలు వ్యవహరించినటువంటి తీరు దాన్ని ఇప్పటికే రుజువు చేసింది. అది సాధారణమైనటువంటి విమర్శగానే ఉండేది తప్ప ఏదో ప్రత్యేకంగా పనిగట్టుకుని ఆర్ఎస్ఎస్ మీద రాహుల్ గాంధీ ఇవాళ కొత్తగా చేసినటువంటి విమర్శ కాదు. అది ఎప్పటి నుంచో ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి తోడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు కదా సార్, గత కొన్ని ఏళ్లుగానే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ,
ఈ వీసీల నియామకము వెనుక వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో ఉన్నటువంటి రిలేషన్ దాని మూలంగానే వాళ్ళు సిఫారసులు చేయించుకున్నారు, వీసీలుగా నియమింపబడ్డారు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటిది. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జరిగింది అదే కదా. అవును, రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ జాదవ్పూర్ చూసాం కదా సార్, జాదవ్పూర్ యూనివర్సిటీ. అందుకని అనేక సెంట్రల్ యూనివర్సిటీల్లో అది జరిగింది, జరుగుతున్నది, జరగబోతుంది. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం అదే చేస్తారు. అదేవిధంగా సరే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళనే నింపుతారు. అది వాస్తవం. అందుకని ఆ విధమైనటువంటి నియామకాలు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు లేదా వివిధ సందర్భాల్లో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి అభిప్రాయాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని చూసిన తర్వాత ఆ విధమైనటువంటి ఒక సాధారణ విమర్శ వీసీల మీద ఉన్నమాట వాస్తవం. అంటే ఇవాళ ఈ బిల్లు పైన చర్చ జరగాలి అనుకుంటున్నప్పుడు ఆ వీసీలు ఆర్ఎస్ఎస్ ల ఆ ప్రస్తావన తీసుకురావడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ సందర్భం అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు పరీక్షల సంస్కరణ గురించి మద్రాసు ఐఐటికి చెందినటువంటి ప్రొఫెసర్ కామకోటి అనే ఆయన్ని కూడా ఇందులో చేర్చారు. ఆ కామకోటి అనే ఆయన్ని చేర్చిన తర్వాత ఆ కామకోటి గతంలో ఏ విధమైనటువంటి తిరోగామి భావాలు లేకపోతే ఏ విధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అంశాలు ఆయన చెప్పాడు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఇవాళ మీడియాలో వచ్చింది. అందుకని ఈ సందర్భోచితంగానే అది ఆ వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అందుకని అటువంటి వాళ్ళు పరీక్షలు లేకపోతే ఇప్పుడు నటి కంగనా రనౌత్, ఆమె బీజేపీ ఎంపీ, ఆమె ఏం చెప్పింది, ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది అంది. 2014 అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే స్వాతంత్రం వచ్చిందని చెప్పింది. ఆమె నిన్న లేటుగా ఈ సిజేపీ మీద అసభ్యకరమైనటువంటి పదజాలతోటి ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇంకొక ఆయన వలువలు గురించి నిత్యం చెప్పుకునేటువంటి మోహన్ దాస్ అనేటువంటి ఒక మేధావి, ఆర్ఎస్ఎస్ బీజేపీ మేధావి ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో చివరికి ఆ వ్యాఖ్యల వ్యక్తిగతం తప్ప మాకేం సంబంధం లేదని చెప్పేసి ఆ ఆర్ఎస్ఎస్ కూడా సిగ్గుపడాల్సి వచ్చింది. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో ఈ విధమైనటువంటి సందర్భోచితంగానే ఉన్నాయి తప్ప అసందర్భంగా ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఒక మాట వీళ్ళు ఎక్కడైనా ఒక మాట అటు ఇటు ఉండొచ్చు కానీ అసందర్భమైనటువంటి ప్రసంగం అయితే చేశారని నేనైతే అనుకోవట్లేదు.